శ్వాసక్రియ, రెస్పిరేషన్ జీవన ప్రక్రియలలో, వ్యవస్థలలో శ్వాస వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. రెస్పిరేషన్ అనే పదం లాటిన్ పదమైన రెస్పైర్ నుండి వచ్చింది. దీని అర్థం పీల్చడం. ఇది జీవ కణాలకు అవసరమైన ఆక్సిజన్ను అందించి అవి విసర్జించే కార్బన్ డయాక్సైడ్ను బయటకు విడుదల చేస్తుంది. శ్వాసక్రియ 2 దశలలో జరుగుతుంది. వాతావరణం, శ్వాసాంగాల మధ్య జరిగే శ్వాస వాయువుల మార్పిడిని బాహ్య శ్వాసక్రియ అంటారు. శరీర కణాలలో ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియ అంతర శ్వాసక్రియ. దీనిని కణజాల శ్వాసక్రియ అని కూడా పిలుస్తారు. జీవుల స్వరూపాన్ని బట్టి శ్వాసక్రియ వేర్వేరు రూపాలలో కనిపిస్తుంది. చర్మం ద్వారా ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే శ్వాసక్రియ ప్రక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు. వానపాము, కప్ప వంటి జీవుల్లో చర్మం ఒక్కటే శ్వాసేంద్రియం. వీటి చర్మం ఎండిపోతే ఆక్సిజన్ కరగక శ్వాసక్రియ ఆగిపోతుంది. అది ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల వీటి చర్మంపై రక్తనాళాలు అధికంగా ఉండి తేమగా, పలుచుగా ఉంటుంది. చర్మంలో జిగురుగా ఉండే శ్లేష్మాన్ని స్రవించే శ్లేష్మ కణాలు ఉంటాయి. ఈ శ్లేష్మం చర్మంపై తేమ ఎండిపోకుండా కాపాడుతుంది. అందుకే వానపాము, కప్ప ఎల్లప్పుడూ తేమగా ఉండే నేలలోనే నివసిస్తాయి. చర్మ శ్వాసక్రియ కాకుండా సాధారణంగా బొద్దింక వంటి కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ శ్వాసక్రియలో ఊపిరితిత్తుల వంటి శ్వాస అవయవాలు ఉండవు. వాయునాళాలు శరీర పక్క భాగం నుండి శ్వాస రంధ్రాల ద్వారా బయటకు తెరుచుకుని ఉండి శ్వాస ప్రక్రియను నిర్వర్తిస్తాయి. ఇవి శరీరంలోని కుహరంలోకి తెరుచుకుని వాయునాళాలు, వాయునాళికలుగా విభజన చెంది గాలిని నేరుగా కణజాలాలకు అందిస్తాయి. ఈ విధానంలో వాయువుల మార్పిడికి రక్తం అవసరం ఉండదు. అందుకే బొద్దింక రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు అవసరమయ్యే హెమోగ్లోబిన్ ఉండకపోవడంతో తెల్లగా ఉంటుంది. మూడోది జలశ్వాసక్రియ. నీటిలో నివసించే జీవులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను నీటిలోకి విడుదల చేసే ప్రక్రియ. జలశ్వాసక్రియలో ప్రధానంగా మొప్పలనే అవయవాలు శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి. ఇలా చేపల్లో శ్వాసక్రియ జరుగుతుంది. ఈ శ్వాస వ్యవస్థలో అంతర్జాల శ్వాస రంధ్రాలు, మొప్ప కోష్టాలు, బాహ్య జల శ్వాస రంధ్రాలు ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల సహాయంతో జరిగే ఒక సంక్లిష్ట శ్వాస ప్రక్రియ. మానవుడు వంటి జీవుల్లో హృదయానికి ఇరువైపులా ఒక జత ఊపిరితిత్తులుంటాయి. కుడి ఊపిరితిత్తుకి 3, ఎడమ ఊపిరితిత్తుకి 2 భాగాలు ఉంటాయి. వీటిని చుట్టుకుని ప్లూరా అనే పొర ఉంటుంది. ఈ పొరల మధ్య పుపుస కుహర ద్రవం నిండి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఉండే వాయుగోణులు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వాయుగోణుల్లో రక్తకేశ నాళికల మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. ఈ విధానంలో శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకునే చర్యని ఉచ్ఛ్వాసం అంటారు. శరీరంలో ఉన్న గాలిని ఊపిరితిత్తుల నుంచి బయటకు విడిచే చర్యని నిశ్వాసం అంటారు. మానవుల్లో శ్వాస వేగం వయసు ప్రకారం మారుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో నిమిషానికి 32 సార్లు, 5 సంవత్సరాల పిల్లల్లో 26 సార్లు, యువకుల్లో 15 సార్లు, వృద్ధుల్లో 18 సార్లు శ్వాసక్రియ జరుగుతుంది.